హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఏపీ ఇంటర్ ఫిజిక్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి ఏ విధంగా పేపర్ ఉండబోతుందని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పేపర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. కొంచెం స్లోగా అయితే స్క్రోల్ చేస్తాను. సో, వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ మనకి ఈ యొక్క సెక్షన్ ఏలో మనకి 2 మార్క్స్ క్వెషన్స్ 10 అయితే రాయవలసి ఉంటుందన్నమాట. సో, స్లోగా అయితే చెప్పుకెళ్తాను. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే చూడండి. సో, ప్రతీదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అయితే ఈజీగా అయితే రాయొచ్చు. ఇక్కడ మనకి థియరీ పార్టే కాబట్టి కొంచెం లైట్‌గా లైక్ ప్రజెంటేషన్ ఇస్తే మాత్రం మీరైతే ఈజీగా అయితే పాస్ అవ్వొచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఏదైతే వస్తుందో అదైతే పూర్తిగా ముందుగా అయితే రాయండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఏ క్వెషన్ కూడా వదలకండి. చాలామందైతే వదిలేస్తారు మనకు రాదనుకో చెప్పేసి. బట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, అటెంప్ట్ చేయడం వల్ల మనకి ఒక మార్కనే ఏసే అవకాశం ఉందనమాట. సో, దానివల్ల మనకి స్కోరింగ్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, చాలామంది అడుగుతున్నారు పేపర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో, మనకైతే ఇదొక ప్రీవియస్ పేపర్ అనమాట. సో, మనకి లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా అయితే ఉండింది. సో, మనకి లాస్ట్ ఇయర్ నుంచే కొన్ని క్వెషన్స్ అయితే కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, అందుకోసమే మీకు రెఫరెన్స్ కింద ఉంటుందని చెప్పేసి అంటున్నాను. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, ఒకవేళ ఈ పీడిఎఫ్ కావాలంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. లింక్ అండ్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.